వీక్లీ టెక్ న్యూస్ నెంబర్ 3కి అందరికీ వెల్కమ్. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఇన్స్పిరేషన్ మీట్ అయ్యా. ఈ రోజు నేను అసలు ఆయన చూసే వీడియోస్ మొదలు పెట్టాను. ఫైనల్ గా ఆయన ఈ రోజు కలిసా. మీకు తెలిసిందే నాకు ప్రసాద్ అన్న అంటే చాలా ఇష్టం. నేను ఏదో లాంచ్ ఈవెంట్ లో కలుస్తా అనుకున్నా కానీ ఈ రోజు అనుకోకుండా కలిసాము. డెస్టినీ గెలిపింది ఈ రోజు తెలియకుండానే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రసాద్ అన్నతో అక్కడే చాలా సేపు మాట్లాడాను, చాలా షేర్ చేసుకున్నాం మేము. అండ్ ఆల్సో నా వీడియోస్ అన్ని చూసాడు, చూసి చాలా బాగా చేస్తున్నావు, క్వాలిటీ కానీ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇలానే ఇంప్రూవ్ అవుతా వెళ్ళిపో, బాగా కష్టపడు, లైఫ్ లో సక్సెస్ అవుతావు చాలా చెప్పాడు. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అన్నతో అసలు నా చేతులు వణకుతా ఉన్నాయి అన్నతో మాట్లాడేటప్పుడు. కాసేపటికి సెట్ అయ్యి బాగా మాట్లాడాను. మనం ఇన్స్పిరేషన్ గా చూసే వాళ్ళే మన వీడియోస్ అవన్నీ చూసి నీ క్వాలిటీ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నావు అంటే ఆ హ్యాపీనెస్ అసలు చాలా డిఫరెంట్ హై లెవెల్లో ఉంటుంది. నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా మాటల్లో, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే, ఇంకా అందుకు నేను చెప్పలేను. చాలాసేపు మాట్లాడాను అన్నతో. కన్వర్జేషన్ అంతా అసలు చాలా బాగుంది. అలానే కొన్ని ఫొటోస్ దిగాను. నా వాల్ పేపర్గా కూడా పెట్టేసుకున్నా ఫోటోని. సో ఇంకంతే, అంతకుమించి చెప్పలేను. నా ఇన్స్పిరేషన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకొని ఒక ఫోటోగా వాల్ పేపర్ పెట్టుకోవాలని. ఫైన్గా ఈ రోజు అయ్యింది. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. నా సైడ్ నుంచి నేను 100% ఇస్తాను. ఇంకా ఇదే హ్యాపీనెస్తో టెక్ న్యూస్ మొదలు పెడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి కొంతమంది S24 యూస్ చేసే వాళ్ళకి కెమెరాలో కొంచెం ప్రాబ్లం వస్తుంది. బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరాకి షిఫ్ట్ అయ్యేటప్పుడు కెమెరా ఫెయిల్డ్ అని పడుతుంది. సో ఇది మాక్సిమం సాఫ్ట్వేర్లో ఇష్యూ ఉంటుంది. ఎవరైనా మన వాళ్ళు S24 యూస్ చేస్తూ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎవరైనా ఉంటే ఒకసారి సర్వీస్ సెంటర్స్కి వెళ్ళండి, మాక్సిమం రిజాల్వ్ చేస్తారు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి. నెక్స్ట్ S26 అల్ట్రా ఇమేజ్ లీక్ అయింది. S25 అల్ట్రాకి S26 అల్ట్రాకి సైడ్ ఎడ్జెస్ అయితే కొంచెం ఈసారి తగ్గించారు. కొంచెం రౌండ్ కార్నర్స్ తో వస్తుంది S26 అల్ట్రా ఈసారి. అండ్ ఆల్సో ఫ్రంట్ కెమెరా చూసినా మీకు S26 అల్ట్రాలో కొంచెం పెద్దదిగా ఉంది బంపు, ఎందుకంటే ఈసారి సోనీ సెన్సార్ యూస్ చేస్తున్నారంట. అండ్ ఇంకోటి ఛార్జింగ్ స్పీడ్స్ కూడా ఈసారి పెంచారు. S26 అల్ట్రాలో 60 వాట్స్ వైర్ ఛార్జింగ్ పెంచారు. S25 అల్ట్రాలో 45 వాట్సే ఉండేది, ఈసారి 60 వాట్స్ కి పెంచారు. అలానే వైర్లెస్ కూడా లాస్ట్ టైం 15 వాట్స్ ఉండేది, ఈసారి 25 వాట్స్ కి చేంజ్ చేశారు. ఇవి S26 అల్ట్రా గురించి లీక్స్. అండ్ S26 ప్లస్ వచ్చేటప్పటికి ఈసారి కలర్స్ బయటపడ్డాయి. ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ లో వస్తున్నాయి మొబైల్స్. వీళ్ళది మామూలుగా రెడ్ కలర్ ఉంటుంది, ఈసారి ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేశారు. అండ్ కెమెరాస్ దగ్గర కూడా డిజైన్ చేంజ్ అయింది, మీరు చూడొచ్చు, కొంచెం బంప్ యాడ్ చేశారు. ఇంకా S26, S26 ప్లస్ ఎగ్జినోస్ ప్రాసెసర్ తో రిలీజ్ అవుతున్నాయి సార్ ఇండియాలో. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూస్ చేయట్లేదు, ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు సామ్సంగ్ వాళ్ళది. నెక్స్ట్ న్యూస్, యూట్యూబ్ లో కొత్తగా ఆస్క్ బటన్ అని తీసుకొచ్చారు. ఇది ఓన్లీ నాకు ఇంగ్లీష్ వీడియోస్ కోటే కనపడుతుంది. ఈ ఆస్క్ బటన్ ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఒకసారి ఆస్క్ బటన్ మీద కానీ క్లిక్ చేశారంటే ఆ వీడియోలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ పక్కన వచ్చేస్తాయి అన్ని. సో మీకున్న క్వశ్చన్ కానీ అడిగితే ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారో దాన్ని బట్టి సమరైజ్ చేసి చిన్నగా డేటా ఇస్తుంది. సో మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే, జెమినీ ఇంటిగ్రేషన్ ఉంటుంది దీనికి. ఆ జెమినీ వీడియో మొత్తం అనలైజ్ చేస్తుంది, మనం ఏం చెప్పాం ఇదంతా, దాన్ని బట్టి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తుంది. ఇది ప్రెసెంట్ ఓన్లీ ఇంగ్లీష్ వీడియోస్ కి ఒకటే ఉంది, తెలుగు వీడియోస్ కి, హిందీ వీడియోస్ కి ఇలాంటి వాటికి ఎక్కడ నాకు కనపడలేదు. ఫ్యూచర్ లో మిగతా వీడియోస్ కూడా తీసుకురావచ్చు. నెక్స్ట్ OnePlus 15 అఫీషియల్ గా లాంచ్ అయింది. ఈ పాటికి మీరు వీడియోస్ చూసే ఉంటారు. సో ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి అన్ని స్పెసిఫికేషన్స్. కానీ మెయిన్ గా ప్రైస్ అయితే లాస్ట్ OnePlus 13 కన్నా ఈసారి OnePlus 15 4000 ఇంక్రీజ్ అయింది బేస్ వేరియంట్. ఈ మొబైల్ బేస్ వేరియంట్ వితౌట్ ఆఫర్ 73,000 పడుతుంది. ఇంకా 4,000 HDFC మీద ఆఫర్ ఇస్తున్నారు. సో 69,000 వస్తుంది మీకు ఆఫర్ లో ఈ మొబైల్. మెయిన్ గా OnePlus 13 కన్నా OnePlus 15 లో కెమెరాస్ అయితే డౌన్ గ్రేడ్ అయ్యాయి, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ చేశారు. అండ్ మెయిన్లీ సెన్సార్లు కూడా డౌన్ గ్రేడ్ అయ్యారు. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈసారి పర్ఫార్మెన్స్, గేమింగ్ దీని మీదకి తీసుకొచ్చారు. నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అంటే, ఈ OnePlus, Oppo వాళ్ళు కూడా Vivo IQ స్ట్రాటజీ యూస్ చేస్తారనిపిస్తుంది. ఇప్పుడు Vivo మొబైల్స్ అన్ని మెయిన్ గా కెమెరా కాన్సన్ట్రేటెడ్ మొబైల్స్, అదే IQ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ కాన్సన్ట్రేటెడ్. అలానే Oppo వాళ్ళు కూడా మెయిన్ గా కెమెరాని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చిన్నగా OnePlus వాళ్ళని పర్ఫార్మెన్స్ మీద చేంజ్ చేసేస్తున్నారు. మీరు బాగా గమనిస్తే ఇదే స్ట్రాటజీ యూస్ చేస్తున్నారు, ఎందుకంటే సేమ్ OS అన్ని సేమ్ ఉంటాయి, జస్ట్ కెమెరాస్ లో చేంజ్ అవుతుంది. సో ఇది నాకు పర్సనల్ గా అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తుందో లేదో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నెక్స్ట్ న్యూస్, లావా వాళ్ళు 2026 లో యూకే మార్కెట్ లో ఎంటర్ అవుదామని చూస్తున్నారంట. లావా అనేది ఇండియన్ బ్రాండ్, వీళ్ళు యూకే లో కూడా మొబైల్స్ ని సెల్ చేద్దామని చూస్తున్నారు 2026 కంతా. రీసెంట్ గా లావా అగ్ని4 ఇమ్మర్సివ్ ఈవెంట్ జరిగింది. అంటే క్రియేటర్స్ అందరినీ పిలిచి ఒక బ్రీఫింగ్ ఇస్తారు. ఆ ఈవెంట్ కూడా వీళ్ళు లండన్ లోనే చేశారు. సో వీళ్ళు మార్కెట్ ని అయితే స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నారు. ఇండియన్ బ్రాండ్స్ వెళ్ళాలి బయట మార్కెట్స్ కి, సో వెళ్తే మంచిది. నెక్స్ట్, ఈ ఇయర్ Q3 లో ఏ మొబైల్స్ ఎక్కువ సెల్ అయ్యాయని చెప్పి రిపోర్ట్ బయటకు వచ్చింది. ఫస్ట్ ప్లేస్ లో Vivo ఉంది, నెక్స్ట్ Oppo, దాని తర్వాత Samsung, దాని తర్వాత యాపిల్, దాని తర్వాత రియల్మీ, ఇలా లిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి చూడండి. ఇవి మొత్తం మొబైల్స్. ఇక్కడ ఎక్కువ మార్కెట్ షేర్, ఎక్కువ సెల్ చేసింది మోటరోలా వాళ్ళు. 52% ఇంక్రిమెంట్ ఉంది సేల్స్ లో. నెక్స్ట్ ప్లేస్ లో యాపిల్ 25% ఎక్కువ సేల్ చేసింది, ఎందుకంటే సేల్ జరిగింది, సేల్ లో ఎక్కువ యాపిల్ ఫోన్స్ కొంటారు, సో ఆ రీజన్ వల్ల బాగా పెరిగింది. దాని తర్వాత Vivo ఉంది 20%. అసలు ఎక్కువ మార్కెట్ షేర్ ని పోగొట్టుకున్న వాళ్ళు వచ్చేటప్పటికి
వచ్చేటప్పటికి OnePlus వాళ్ళు -30% షేర్ ని పోగొట్టుకున్నారు. దాని తర్వాత పోకో వాళ్ళు 21% షేర్ ని పోగొట్టుకున్నారు. ఇది Q3 రిపోర్టు. నెక్స్ట్ న్యూస్ 2026లో యాపిల్ వాళ్ళు ఒక మ్యాక్ బుక్ తేవాలని చూస్తున్నారు. ఇది జస్ట్ ఒక 50,000 ప్రైస్ రేంజ్ లో తీసుకోవాలని చూస్తున్నారు. దీంట్లో 30 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే యూస్ చేస్తారంట రూమర్స్ ప్రకారం. ఇది కొంచెం డ్రాబ్యాక్. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో A19 Pro చిప్ యూస్ చేస్తున్నారు. ఇది iPhone 17 Pro లో ఉండే చిప్. దాన్ని తీసుకొచ్చి మ్యాక్ బుక్ లో పెడుతున్నారు వీళ్ళు. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక 59,000 మొత్తం ఆఫర్స్ లో ఒక 50,000 అలా తీసుకోరావచ్చు ఈ మ్యాక్ బుక్ ని. నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. యాపిల్ వాడు క్లాత్ తో రెడీ చేసిన ఒక పౌచ్ ని తీసుకొచ్చాడు. దీన్ని ఒక హ్యాండ్ బ్యాగ్ లా చూడొచ్చు. మొబైల్ కి హ్యాండ్ బ్యాగ్ ఇది. నాకైతే కాసేపు బాగా గమనించిన తర్వాత ఇది ఐఫోన్ కి అండర్వేర్ లాగా కనిపించింది. అసలు కామెడీ అసలు యాపిల్ వాళ్ళు. దీని ప్రైస్ కానీ తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. ఇది 2 డిజైన్స్ లో వస్తుంది. ఒకటి షార్ట్ డిజైన్. దీని $150 పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 13,000 ఉంటుంది. ఇంకా లాంగ్ ఉంటుంది. దీని $230 పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 20,000 ఉంటుంది. 20,000 పెట్టి ఎవడ కొంటాడో తెలియదు కానీ హైలైట్ అసలు వాళ్ళు. ఇది ఒక డిజైనర్ వేరు. ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని డిజైనర్ వేర్లు చేస్తుంటారు కదా. దీన్ని డిజైన్ చేసింది ఐసి మియాకే అనే అతను. ఇది ఒక జపనీస్ సంబంధించిన ఆయన. ఈయనకి పెద్ద ఫ్యాషన్ బ్రాండే ఉంది. అప్పట్లో స్టీవ్ జాబ్స్ లాంచ్ ఈవెంట్స్ కి ఒక బ్లాక్ టర్టిల్ నెక్ వేసుకొచ్చేవాడు కదా. సో అది డిజైన్ చేసింది కూడా ఇతనే అంట. ఆయన దగ్గర ఇప్పుడు ఈ పౌచ్ ని కూడా డిజైన్ చేయించారు. అందుకే అంత ప్రైస్ పెట్టారు. నెక్స్ట్ న్యూస్ వివో X300 సిరీస్ ఆల్రెడీ టీచ్ చేయడం మొదలు పెట్టింది వివో. మీకు డిసెంబర్ 1st వీక్ లో అలా రిలీజ్ అవచ్చు ఈ మొబైల్స్. ఈసారి రెడ్ కలర్ కూడా తీసుకొస్తాను. చూద్దాం, వచ్చిన తర్వాత కొనైనా కానీ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే అంత పెద్ద మొబైల్స్ మనకు బ్రాండ్స్ పంపించవు. ప్రైస్ చాలా ఎక్కువే ఉంటుంది. కానీ నా బెస్ట్ నేను ట్రై చేస్తాను కొని చేయడానికి. నెక్స్ట్ న్యూస్ యాపిల్ ఎయిర్ 2కి ఈసారి 2 కెమెరాస్ ఉంటున్నాయి. మామూలుగా యాపిల్ ఎయిర్ కి ఒక కెమెరానే ఉండేది. ఈసారి 2 కెమెరాస్ పెడతాను నెక్స్ట్ జనరేషన్ కి. అండ్ ఆల్సో ఈసారి స్టీరియో స్పీకర్స్ కూడా తీసుకొస్తున్నారు. మామూలుగా ఇప్పుడు రిలీజ్ అయిన ఎయిర్ లో ఓన్లీ సింగిల్ స్పీకరే ఉంటుంది. ఒక సైడ్ నుంచి మీకు స్పీకర్ వస్తుంది. ఇప్పుడు మీకు 2 సైడ్ నుంచి స్టీరియో స్పీకర్స్ తీసుకొస్తారంట ఈసారి. నెక్స్ట్ ఒప్పో రెనో 15 Pro ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. ఇవి 15 Pro ఇమేజెస్ మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఒకటి వైట్ కలర్, ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకోటి బ్రౌన్ కలర్. 15 వచ్చేటప్పటికి 4 కలర్స్ లో వస్తుంది. స్టార్ లైట్ అంట, బ్లూ, హనీ గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్. సో మీకు ఎలా అనిపించింది డిజైన్? ఒప్పో రెనో 14 కన్నా కొంచెం బాగుందా, ఇంకొంచెం తగ్గిందా? ఏదో కామెంట్స్ లో చెప్పండి. నాకు ఎందుకో కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. లాస్ట్ ఇంకా ఓటీటీ అండ్ థియేటర్ విషయానికి వస్తే, ఓటీటీలో అయితే చాలా మూవీస్ వచ్చున్నాయి. లాస్ట్ సెమురాయ్ స్టాండింగ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. జాలీ LLB 3 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ వచ్చేటప్పటికి హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అండ్ తమిళ మూవీస్ తెలుసు కదా అండ్ డ్యూడ్ వచ్చేటప్పటికి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. నెక్స్ట్ థియేటర్ లో మూవీస్ అయితే కాంతా ఉంది, జిగ్రీస్ అనే మూవీ ఉంది, అండ్ శివ వచ్చేటప్పటికి రీ రిలీజ్ అవుతుంది. 4K లో రీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ సౌండ్ కూడా డాల్బీలో తీసుకొస్తున్నారు. వీళ్ళు మొత్తం సౌండ్ డిజైన్ ని మళ్ళీ మార్చారంట. ఫస్ట్ అయితే ఓన్లీ మోనో సౌండ్ ఉండేదంట. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ కూర్చొని సౌండ్ డిజైనింగ్ చేసి రిలీజ్ చేస్తానంట. ఎలా ఉంటుందో చూద్దాం. ఒకప్పట్లో సెన్సేషన్ ఈ మూవీ. అప్పటికి నేను పుట్టలేదు అసలు. నేను పుట్టిందే 1998లో. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది అప్పటికి. కానీ ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ నేను వింటానే ఉన్నా ప్రతి ఒక్క డైరెక్టర్ దగ్గర నుంచి. ఎందుకంటే ఆ షార్ట్ టేకింగ్స్ అలా ఉండేటివి. ఇప్పటికి చూసినా అసలు కొత్తగా అనిపిస్తాయి ఆ షార్ట్ టేకింగ్స్. నా దృష్టిలో ఒక 2 మూవీస్ మాత్రం గేమ్ చేంజర్స్ తెలుగు ఇండస్ట్రీలో. ఒకటి శివ, ఇంకోటి వచ్చేటప్పటికి అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొత్త పర్స్పెక్షన్ వచ్చింది. ఇలా కూడా మూవీస్ తీయచ్చాను అంటే, అంత బోల్డ్ గా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మూవీస్ తీయచ్చాను. ఈ 2 మూవీస్ నా దృష్టిలో అయితే గేమ్ చేంజర్స్. మీకేమైనా డిఫరెంట్ మూవీస్ గేమ్ చేంజర్లు అనిపించాయి? మీకేమైనా ఉన్నాయా అలాగా? ఉంటే చెప్పండి. ఇంకంతే వీడియో. మీరు ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. నా సైడ్ నుంచి నేను నా బెస్ట్ ఇస్తాను. మీకు బెస్ట్ క్వాలిటీ వీడియోస్ అండ్ బెస్ట్ కంటెంట్ ఇస్తాను. జెన్యూన్ వీడియోస్ తీసుకొస్తాను. ఇన్ డెప్త్ అనాలిసిస్ తో. మీరు ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి చాలు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ప్రసాద్ అన్న మీట్ అయినందుకు. నిద్ర కూడా పడుతుందో లేదో కూడా తెలియదు, అంత హ్యాపీగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. నేను అదొకటే చెప్తాను ఎప్పుడు మీకు. మీరు నా అనుకుంటే మనం ఎంత దూరం అయినా వెళ్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఓల్డ్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దాంట్లో